జానీ, నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవ్రీబడి ఈజ్ నాట్ ఎ బ్లడీ ఓపెన్ బుక్ లైక్ యూ. జానీ, నేను నా జీవితంలో మర్చిపోవాలనుకునే విషయాన్ని నువ్వందరూ ముందు బయట పెట్టేశావు. అది నన్నెంత బాధిస్తుందో నీకు అర్థం కాలేదా? నేహా, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు అతనితో మామూలుగా మాట్లాడడం కరెక్టేనంటావా చెప్పు? నువ్వు అలా మాట్లాడితే మాత్రం తప్పులేదు, కానీ అతను ఎలాంటి వాడో తెలిసి కూడా నేను మాత్రం నార్మల్గా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. నువ్వు గనక నన్ను అక్కడి నుంచి లాక్ రాకపోయింటే నేను అక్కడే వాడిని 4 పీకుండేవాడిని. నేను ఆయన్ని తిట్టినందుకు అక్కడున్న వాళ్ళు నీ గురించి ఏమనుకున్నా సరే నేనేమీ బాధపడడం లేదు. మనం అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అతను నిన్ను తినేసేలా ఎలా చూశాడో నువ్వు చూసావు, అది నేను చూశాను. నాకు నచ్చలేదు. అతనే కాదు, ఈ లోకంలో ఎవరూ నిన్ను ఆ దృష్టితో చూడడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు నేహా, నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉండవు. నీ రీసెర్చ్ అయిపోగానే పెట్టే బెడ సర్దుకుని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ.